తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా తులారాశి వారికి కలిసి వస్తాయి. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కలిసి రంగు తెలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా అకస్మాత్తుగా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. ఇక మహిళలకు కూడా కొంత ఆందోళన తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చిరకాల ప్రతినిధులు కూడా స్నేహితులుగా మారతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ముందుకు సాగుతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈరోజు కొద్దిగా కృషి చేసుకుంటే కొంతవరకు బయటపడతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగ సూచనలు, వీరి ఆశయం కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి గౌరవ పురస్కారాలు, సినీ కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పనులన్నీ కూడా ఈరోజు వీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. సన్నిహితులతోటి కూడా వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు, భవనాలు, ఆభరణాలు తదితర వస్తువులు కొనుగోలు చేయడానికి గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. జీవిత భాగస్వామి ద్వారా ధన ఆస్తి లాభ సూచనలు, ప్రముఖుల నుంచి ఒక కీలక సందేశాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఆహ్వానాలు కూడా అందుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు ఏవైతే లభిస్తాయో అవి చాలా వరకు కూడా ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు పరిశోధనలో విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు మధ్యలోనే వాయిదా వేస్తారు. బంధువర్గం వారి నుంచి ఒత్తిడులు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా వీరు ఆసక్తి చూపుతారు. అనుకున్నది సాధించేందుకు మరింతగా శ్రమిస్తారు. అనారోగ్య సమస్యలు వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు ప్రవేశం లభించడం కష్టమవుతుంది. మహిళలకు ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది కొంతవరకు గందరగోళాన్ని కలిగిస్తుంది, ఆందోళన కూడా కలిగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అనుమానమని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ఈరోజు ముందుకు సాగు. ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధు విరోధాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా బాగా వేధిస్తాయి.
భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. కావున ఈ విషయం పట్ల ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా నిర్ణయాలు, ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపారోగ్యాల వరకు వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు, రాజకీయ, వైద్య రంగాల వరకు ఒత్తిడులు పెరుగుతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఈరోజు వీరికి ఎదురవుతాయి. విద్యార్థులకు పరిశోధనలో అవాంతరాలు, ఆటంకాలు అధికమవుతాయి. మహిళలకు కూడా మానసిక ఆందోళన తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విషయాల్లో ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం.